మనందరి దగ్గర ఒక సూపర్ పవర్ ఉంది. అదే మన జ్ఞాపక శక్తి. కానీ దానికి ఒక యూజర్ గైడ్ ఉంటే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే మనం ఈరోజు చేయబోతున్నాం. మన బ్రెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ని అర్థం చేసుకుని మన మెమరీని ఎలా షార్ప్ చేసుకోవాలో తెలుసుకుందాం. మనలో చాలామందికి ఈ డౌట్ వస్తుంది కదా, కొన్ని ఏళ్ల క్రితం విన్న పాట పర్ఫెక్ట్గా గుర్తుంటుంది, కానీ 5 నిమిషాల క్రితం కలిసిన వాళ్ల పేరు మర్చిపోతాం. ఎందుకిలా? ఈ వింత వెనకున్న సైన్స్ని మనం అర్థం చేసుకోగలిగితే మన మెమరీని మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. ముందుగా బేసిక్స్ చూద్దాం. మన మెమరీ టూల్ కిట్లో మొదటిది మన బ్రెయిన్ ఫైలింగ్ సిస్టమ్. అసలు ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్లోకి ఎలా వెళ్తుంది, ఎక్కడ స్టోర్ అవుతుంది అనే బ్లూ ప్రింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఒక మెమరీ మన బ్రెయిన్లో ఎలా సేవ్ అవుతుందో చూద్దాం. ఇది 3 స్టెప్పుల ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్, సెన్సరీ మెమరీ. అంటే మనం చూసినా విన్నా అదొక ఫ్లాష్ లాగా కొన్ని సెకండ్ల పాటే ఉంటుంది. నెక్స్ట్, మనం దానిమీద కొంచెం ఫోకస్ పెట్టామనుకోండి, అది షార్ట్ టర్మ్ మెమరీలోకి వెళ్తుంది. ఇది మన కంప్యూటర్లో ర్యామ్ లాంటిది, ఒక టెంపరరీ వర్క్ స్పేస్. ఫైనల్గా అది మన బ్రెయిన్లోని హార్డ్ డ్రైవ్, అదే లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళి పర్మనెంట్గా స్టోర్ అవుతుంది. మరి మన బ్రెయిన్ స్టోరేజ్ కెపాసిటీ ఎంతో తెలుసా? ఏకంగా 2.5 పెటాబైట్స్. అంటే సుమారు 30 లక్షల గంటల వీడియోని నాన్ స్టాప్గా చూడటానికి ఎంత స్టోరేజ్ కావాలో అంత. ఆలోచించండి, మన తలలో ఎంత పవర్ఫుల్ మెషిన్ ఉందో. సరే, బ్రెయిన్ హార్డ్వేర్ గురించి చూసాం కదా, ఇప్పుడు దాని సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మన బ్రెయిన్ సమాచారాన్ని ఊరికే స్టోర్ చెయ్యదు. దాన్ని చాలా స్మార్ట్గా ఆర్గనైజ్ చేయటానికి స్కీమాలు అనే మెంటల్ షార్ట్కట్స్ వాడుతుంది. అవేంటో చూద్దాం. స్కీమాలు అంటే సింపుల్గా మన బ్రెయిన్లో ఉండే ఫైలింగ్ ఫోల్డర్స్ లాంటివి. ప్రతి విషయానికి ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్ అనగానే మనకు టక్కున బెంచీలు, టీచర్, బ్లాక్ బోర్డ్ గుర్తొస్తాయి కదా. అదంతా మన బ్రెయిన్లో ఉన్న స్కూల్ స్కీమా వల్లే. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. వార్ ఆఫ్ ది ఘోస్ట్స్ అనే ప్రయోగంలో ఏం జరిగిందంటే, సైంటిస్టులు కొంతమందికి ఒక కొత్త కథ చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఆ కథని మళ్ళీ చెప్పమంటే వాళ్ళదాన్ని మార్చేసి చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఆ కథని తమ సొంత కల్చర్కి, నమ్మకాలకి తగ్గట్టుగా మార్చుకున్నారన్నమాట. అంటే దీన్ని బట్టి మనకు తెలిసేదేంటంటే, మన మెమరీ ఒక వీడియో రికార్డర్ కాదు, అది మనల్ని రాసుకునే ఒక కథ లాంటిది. మన అనుభవాలతో దాన్ని ఇప్పటికప్పుడు ఎడిట్ చేస్తూ ఉంటాం. మన మెమరీ టూల్ కిట్లో ఇప్పుడొక అడ్వాన్స్డ్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. దాని పేరే మెటామెమరీ. సింపుల్గా చెప్పాలంటే, మన మెమరీ గురించి మనకే ఉన్న అవగాహన. నాకిది ఎంతవరకు గుర్తుంది అని మనల్ని మనం ప్రశ్నించుకునే పవరే ఇది. ఇది లెర్నింగ్లో ఒక సూపర్ పవర్ లాంటిది. మెటామెమరీలో 2 ముఖ్యమైన భాగాలున్నాయి. ఒకటి మానిటరింగ్, అంటే మన మెమరీ ఎంత స్ట్రాంగ్గా ఉందో చెక్ చేసుకోవడం. 2 కంట్రోల్, అంటే ఆ చెకింగ్ ఆధారంగా మన చదివే పద్ధతుల్ని మార్చుకోవడం. మెటామెమరీ అనేది ఏదో పెద్ద థియరీ కాదు, మన డైలీ లైఫ్లో చాలా పవర్ఫుల్ టూల్. ఎగ్జామ్కి చదివేటప్పుడు ఈ చాప్టర్ ఓకే, కానీ ఆ ఫార్ములా మళ్ళీ చూడాలి అని అనుకుంటాం కదా, అదే మెటామెమరీ. ఇది మన వీక్నెస్లను గుర్తించి మన టైంని ఎఫెక్టివ్గా మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాదు, మెడికల్ ఫీల్డ్లో కూడా మెమరీ ప్రాబ్లమ్స్ని ముందుగానే కనిపెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పటిదాకా మన టూల్ కిట్లోని పార్ట్స్ చూసాం. ఇప్పుడు ఆ టూల్స్ని చేతిలోకి తీసుకొని మన ఆలోచనా విధానాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో చూద్దాం. మనస్సులోనే బొమ్మలు, మ్యాపులు గీసుకోవటం ద్వారా పెద్ద పెద్ద సమస్యలను కూడా ఎలా సాల్వ్ చేయొచ్చో తెలుసుకుందాం. మెంటల్ ఇమాజరీ అంటే మనస్సులో బొమ్మల్ని ఊహించుకోవటం. ఇది కేవలం చూడటమే కాదు, వినటం, వాసన చూడటం, టేస్ట్ చేయటం, ఇలా అన్ని సెన్సెస్ని ఇన్వాల్వ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పాట విన్నాక కూడా ఆ ట్యూన్ మనసులో వినిపిస్తూ ఉంటుంది కదా, అది కూడా మెంటల్ ఇమాజరీనే. మీకు తెలుసా, గ్రేట్ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా తన థియరీస్ కోసం ఈ మెంటల్ ఇమాజినరీనే ఎక్కువగా వాడారు. ఆయన తన థాట్ ఎక్స్పెరిమెంట్స్ని మొత్తం తన మైండ్లోనే చేసేవారట. క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్లో దీని పవర్ ఎంత గొప్పదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మెంటల్ ఇమేజరీ అనేది ఒక మల్టీపర్పస్ టూల్. ఇది మెమరీని పెంచుతుంది, కష్టమైన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఊహించుకునేలా చేస్తుంది, ఇంకా ఫోబియాలు, యాంగ్జైటీ లాంటివి తగ్గించి థెరపీలలో కూడా హెల్ప్ చేస్తుంది. ఇది మన ఆలోచనలకి రెక్కలు తొడిగే ఒక క్రియేటివ్ పవర్ హౌస్ అన్నమాట. మెంటల్ ఇమేజరీతో పాటే మన బ్రెయిన్లో ఇంకో పవర్ఫుల్ టూల్ ఉంది, అదే కాగ్నిటివ్ మ్యాప్స్. సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఇంటర్నల్ జీపీఎస్.
మనం ప్లేసెస్ని గుర్తుపెట్టుకోవడానికి, రూట్స్ కనిపెట్టడానికి ఇదే మనకు హెల్ప్ చేస్తుంది. సో, ఇప్పటిదాకా మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు మ్యాజిక్ ఏంటంటే, ఈ నాలెడ్జ్ని ఉపయోగించి మన మెమరీని మనమే ఎలా అప్గ్రేడ్ చేసుకోవచ్చో చూడబోతున్నాం. మన మెమరీని సూపర్ ఛార్జ్ చేయడానికి ఇక్కడ కొన్ని ప్రూవెన్ టెక్నిక్స్ ఉన్నాయి. మొదటిది స్పేస్డ్ రిపిటీషన్. అంటే ఒకేసారి గంటలు చదవకుండా అదే విషయాన్ని కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ చదవడం. ఇలా చేస్తే మన బ్రెయిన్ ఓకే ఇది ఇంపార్టెంట్ విషయం అని దాన్ని బాగా గుర్తుపెట్టుకుంటుంది. ఇంకోటి యాక్టివ్ రీకాల్. ఇది సింపుల్. పుస్తకం మూసేసి చదివింది గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయడం. జస్ట్ మళ్ళీ చదవడం కన్నా ఇది చాలా ఎఫెక్టివ్. మన బ్రెయిన్కి మంచి ఎక్సర్సైజ్ అనమాట. ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే. మన మెమరీ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడమే దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికున్న ఏకైక మార్గం. ఈ టూల్స్ గురించి తెలుసుకోవడమే మన మెమరీని మెరుగుపరుచుకోవడంలో మనం వేసే ఫస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ స్టెప్. సో, ఇప్పుడు మీ చేతిలో యూజర్ గైడ్ ఉంది. మరి రేపట్నుంచి మీ మెమరీని ఎలా అప్గ్రేడ్ చేయబోతున్నారు? ఈరోజు నేర్చుకున్న వాటిలోంచి ఒక్క టెక్నిక్నైనా రేపట్నుంచి ఎలా వాడబోతున్నారు? ఆలోచించండి. ఈ సమాచారం మీ లెర్నింగ్ జర్నీలో ఒక పాజిటివ్ చేంజ్కి నాంది పలుకుతుందని ఆశిస్తున్నాను.